మనమైతే స్టార్ట్ అయితే అయిపోయినాము ఈరోజు. భీమవరం ఇదే లాస్ట్. ఇక మన రాము బ్రో కూడా నైట్ వెళ్ళిపోయిండు, హైదరాబాద్ వెళ్ళిండు. మన రాము బ్రోకి ఏదో వర్క్ ఉంటే ఇక మనమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. మనము ఇక్కడి నుంచి డైరెక్ట్ యానం అయితే వెళ్ళి ఈరోజు కొట్టేస్తా అని చెప్పేసి అనుకుంటున్నాను. యానం అయితే మనకైతే 107 కిలోమీటర్స్ అయితే చూపెడుతుంది మ్యాప్ అయితే. ఇక మనం ఇంకొకసారి ఛార్జ్ పెడితే డైరెక్ట్ యానం అయితే వెళ్ళిపోతాం. యానంలో ఎక్కడ స్టే తీసుకోవాలో మనకైతే తెలీదు, చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. మరి ఎక్కడ స్టే తీసుకుంటే మనకి పాజిబుల్ ఉంటుందో, మన ఛార్జింగ్ కూడా కావాలి. అట్లనే మనం అక్కడి నుంచి మళ్ళీ యానం తీసుకున్న తర్వాత కాకినాడ వెళ్ళిపోవాలి. మనం కాకినాడలో ఒక బ్రోని మీట్ అవ్వాలి. మరి ఆ బ్రో మరి కనెక్ట్ అవుతాడో లేదో మనకు తెలియదు. ఆల్ ఇండియా రైడ్ చేస్తున్నా. ఇక మన భీమవరం బుల్లోడ్ అని చెప్పేసి ఉంటాడు కదా, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. ఒక 2-3 డేస్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. ఇక సరే అని చెప్పేసి ఈరోజు బయలుదేరుతున్నా, యానంకి వెళ్ళిపోతున్నా ఈరోజు. ఇక మధ్యలో ఎక్కడన్నా ఆగి మళ్ళీ ఛార్జ్ చేసుకోవాలి. ఇక మధ్యలో మన రాజోలు కానీ అక్కడ ఆగితే ఛార్జ్ చేసుకోవాలి. ఇక సపోర్ట్ చేయండి అన్న కొంచెం. మనది ఛానల్ ఉంది పవన్ ఆన్ వీల్స్ అని చెప్పేసి అన్న, పవన్ ఆన్ వీల్స్. అండ్ ఆల్ ఇండియా రైడర్స్ ఉన్నారు. ఆల్ ఇండియా బ్యాటరీ వెహికల్. ఇది ఛార్జింగ్ పెట్రోల్ బంక్స్ కానీ ఏదన్నా టెంపుల్స్ కానీ అట్లా పెట్టేస్తున్నాను. అటు వైపు హనుమంతుడు మామూలుగా అయితే లేదు. సారాడు చూడండి, మామూలుగా అయితే లేదు. ఇంకా ఓపెనింగ్ కాలేదనుకుంటా, క్లోజ్ అయితే ఉంది మన హనుమంతుడిది అయితే. బాగుంది, ఇంకా ఓపెనింగ్ కాలేదు గుడి అయితే. కానీ గుడి అయితే సెట్ కట్టిస్తున్నారు, బాగుంది. అన్న రెండు ఇన్స్టా యూట్యూబ్ రెండు పవన్ ఆన్ వీల్స్ అన్న. సైడ్కి వచ్చాను, పవన్ ఆన్ వీల్స్ అన్న. ఎలక్ట్రిక్ పవన్ ఆన్ వీల్స్. ఇక్కడ యానం వెళ్ళిపోతున్నా అన్న మళ్ళా. ఇప్పుడు సౌత్ అయిపోయింది అన్న. స్టూవర్డ్పురం ఉందా ఇటు? ఉందా స్టూవర్డ్పురం ఉందా ఇటు? ఓకే, నాకు తెలియదు అన్న. నేను మామూలుగా సౌత్ కంప్లీట్ చేసినాను. సౌత్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ నార్త్ ఈస్ట్ వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాను. స్వీట్ ఇచ్చే ఎక్కడన్నా అన్న? రాజమండ్రియా? ఇప్పుడు ఇక్కడికి ఎట్లా వచ్చారు? మా ఫ్రెండ్ దగ్గరికి. ఓకే, కొంచెం ఈరోజు అన్న అన్న శ్రీరామనవమి కదా, హాలిడే. ఓకే పవన్ ఆన్ వీల్స్ అని ఉంటుంది అన్న, ఇన్స్టాలో ఉంటుంది చూడండి. వీల్స్ బాయ్ అన్న, థ్యాంక్స్ అన్న. కొంచెం దూరం వచ్చిన తర్వాత అయితే మనం సైడ్లోకి అయితే అయినాము. ఒక్కసారి వ్యూ అయితే చూడండి ఎట్లుందో, మామూలుగా అయితే ఉండదు వ్యూ అయితే. ఒక్కసారి వ్యూ చూడండి, ఎంత గ్రీనరీ, మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీ భయ్యా. బాబా అద్దరిపోయింది అనుకో. రేపల్లి. కాకపోతే మనం చిన్నప్పటి నుంచి ఇక మొత్తం అటే అయిపోయింది. ఎడ్యుకేషన్ మొత్తము ఇక స్లాంగ్ కూడా అందుకని అదే వచ్చేస్తుంది. కాకపోతే ఇటు కొంచెం స్లాంగ్ బాగుంటుంది అన్న. కొంచెం ఎట్లా అంటే వేరే కాకినాడ వెళ్ళిపోతారా అంటే యానంలో ఆగిపోతా అన్న. ఇక్కడ ఎదురా ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ లో వెళ్తూ ఉంటే మీకు అక్కడ దొరుకుతుంది పానకం. ఈ వాటర్ బాటిల్ తీసుకోండి. థ్యాంక్స్ అన్న. పర్లేదు.
స్లోకి వెళ్ళండి. ఇది 25 పోతుంది అన్న మన బండి. అండి 25 పోతుంది మనది. 25. ఇప్పుడు ఎంత వచ్చింది ఇది? 25 60 కిలోమీటర్స్ వస్తుంది అంతే రేంజ్. అంటే మీకు యాక్చువల్గా వచ్చి ఎక్కడన్నా మన వాళ్ళు కాదనరు, నేను ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకున్నా మన వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నా కాదనరు. మనం రాజోల్లో ఆగుతున్నాం అన్న, రాజోల్లో ఆగుతాను. ఎంతసేపు ఛార్జింగ్ ఎక్కుతుంది ఇది? అబ్బో 4 hours ఎక్కుతుంది అన్న. ఇక అందుకనే రాజోల్లో 60 కిలోమీటర్స్ వస్తుంది ఇది. 60 కిలోమీటర్స్ వస్తుంది. మన ఎన్ని కిలోమీటర్లు అయినాయి ఇప్పటికీ? ఒక 45 అట్లా అయిందన్న. 45 అంటే ఇంకా నీకు 20 కిలోమీటర్స్ ఉన్నాయి. 20 కిలోమీటర్స్ దాకా పోతుంది. అంటే నువ్వు రాజుల్లో ఆగిపోతే కరెక్ట్. రాజుల్లో అయిపోతుంది. ఆగిపోయి ఎక్కడైనా బస్ స్టాండ్ కాడ కానీ ఎక్కడ మన వాళ్ళు ఎవరైనా ఎవరొకరు ఉంటారు ఛార్జింగ్ పెట్టుకుని మన వాళ్ళు ఎవరో మన ఇండియా వాళ్ళు ఎవరో మనల్ని కాదంటారు కదా, అందరూ కంపల్సరీగా చేస్తారు. మాత్రం జాగ్రత్తగా చూసుకుంటా ఇల్లు. ఓకేనా? ఓకే అన్న, థ్యాంక్స్. శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. ఓకే. ఛానల్ ఉందన్న. ఛానల్ పవన్ ఆన్ వీల్స్ అని చెప్పేసి ఉంటుంది. సపోర్ట్ చేయండి అన్న, మన వాళ్ళకి షేర్ చేయండి అట్లనే. బాయ్ అన్న. ఇక్కడ బ్రిడ్జ్ వ్యూ అయితే చూడండి, మామూలుగా అయితే లేదు, సూపర్ ఉందనుకోండి. ఇక ఇక్కడ వ్యూ చుట్టూరు కొబ్బరి తోటలు, మధ్యలో మనం ఉన్నాము. మధ్యలో అయితే పాలగుమ్మి ప్లేస్ అనేది ఒకటి వచ్చింది. ఇక సైడ్కి అయితే ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి ఫుల్గా. ఇక్కడ కొంచెంసేపు అయితే ఆగదామని చెప్పేసి ఆగినాను, ఎందుకంటే రైడ్ చేసి వెనకాల బ్యాక్ పెయిన్ అయితే వచ్చేస్తుంది ఫుల్గా. అయితే ఏం చేద్దాము, సైడ్కి అయితే ఆగినా. ఇక బ్రో కొంచెం ఛార్జింగ్ పెట్టుకోవచ్చా? ఇక్కడ బయట పెట్టుకోవచ్చా? థ్యాంక్స్ బ్రో. వస్తారు కదా బ్రో, ఇప్పుడు వస్తారా మళ్ళీ? మళ్ళీ ఎవరన్నా ఏమన్నా చెప్తారా? కాల్ చేసి చెప్పండి అన్న, మళ్ళీ ఎవరన్నా వచ్చి మళ్ళీ ఎవరు అని చెప్పేసి ఏదో అనుకుంటారు మళ్ళీ. కామెడీ విషయం ఏంటంటే, మా అన్న ఛార్జింగ్ అయితే పెట్టుకోమన్నాడు కదా, ఇక్కడైతే మా అమ్మ వచ్చేసి వద్దు బాబు అని చెప్పేసి తీసే అని చెప్పేసి అంది. మా అమ్మ మళ్ళా కరెక్ట్గా మొత్తం అన్నీ ప్రిపేర్ అయితే చేసుకున్నాము. ఆ టైంకి మళ్ళీ వాళ్ళ కొడుకుకు ఫోన్ చేసి, మనవడుకు ఫోన్ చేసి పర్లేదు పెట్టుకో అని చెప్పేసి అంటుంది. మళ్ళీ ఇక దేవుడా నాకు ఇక చిరాకు లేచి మనమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అనుకోండి. ఇక్కడ ఫుడ్ తినేసి అయితే మనం ఇప్పుడు స్టార్ట్ అయితే అయిపోదాము. ఇక్కడ నుంచి అయితే మనం చెప్పండి అండి, చెప్పండి. రేపల్లె గుంటూరు డిస్ట్రిక్ట్. ఇదే తెనాలి దగ్గర ఉంటుంది. తెనాలి దగ్గర. ఒంగోలు మీద నుంచి వచ్చిన అన్న. రోజుకి ఎంత అని చెప్పేసి ఎస్టిమేషన్ లేదు, కాకపోతే అది తక్కువైనా కానీ ఇంత వెళ్ళాలనుకుంటే వెళ్తాను అక్కడ. ఇప్పుడు యానమే. ఈరోజు యానంలో వెళ్ళి ఉండి రేపు ఎక్స్ప్లోర్ చేసుకొని కాకినాడ వెళ్ళి రేపు నైట్ కల్లా కాకినాడకి వెళ్ళిపోతాం. వేరే అన్ని కలుస్తాను, లేకపోతే అక్కడి నుంచి స్ట్రైట్ కొట్టేస్తాను ఇక వైజాగ్. ఆల్ ఇండియా మొత్తం, ఆల్ ఇండియా చేసి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ తిరుగుతాం మళ్ళీ అట్లా. ఇది పవన్ ఆన్ వీల్స్ అని చెప్పేసి ఉంటుంది. లైక్ కొట్టండి అందరూ. ప్లీజ్ లైక్ అండ్ ఫాలో. హీరో వెళ్ళరా. కదా మరి ఎందుకు వేసుకో, కవర్లు లేవు మళ్ళీ. కవర్లు ఎందుకురా, బాక్స్ తెచ్చుకున్నా, బాక్స్ తెచ్చుకున్నా కదా, జోబులు వేసుకోరండి. మొన్ననే మన తెలుగు వాళ్ళు ఇట్లా ట్రావెల్ చేస్తున్నా అని చెప్పేసి ప్రమోట్ చేస్తున్నారు. మన ఈయన తెలుసు కదా, ఈయన పునర్విక గురించి ఆయన కూడా ప్రమోట్ చేస్తున్నాడు. ఇట్లా ట్రావెల్ చేస్తున్నాను అంటే ఇప్పుడు వరకు 25 స్పీడ్తో ఎవరు తిరగలేదు కదా.
ఇండియాలో ఫస్ట్ మనమే చేస్తున్నామని చెప్పేసి ప్రమోట్ చేస్తున్నాడు ఆయన. అట్లనే బ్యాగ్ ఒకటి అట్లా ఇచ్చిండు ఇట్లా గిఫ్ట్గా. జాగ్రత్తగా వెళ్ళండి. హైవే వెళ్ళిపోతుంది కదా. ఇటే వెళ్ళేది. నేను మామూలుగా ఇక మధ్యలో ఒక అన్న కలిస్తే ఛార్జింగ్ పెట్టుకుందామని చెప్పేసి వచ్చినాను లోపలికి. ఇలా స్ట్రైట్ వెళ్తే మీరు మెయిన్ రోడ్ లో కలుస్తారు, రైట్ తీసుకుంటే యానం వెళ్ళిపోతాం. అంటే రెండు ఉన్నాయి, విలేజెస్ మధ్యలో ఉండే రూట్ వెళ్తుంది. నెక్స్ట్ బైపాస్ ఒకటి మీకు ఫ్రీగా ఉంటే బైపాస్ లేదు విలేజెస్ టచ్ చేసుకుంటూ వెళ్తానంటే దిస్ ఇస్ ద బెస్ట్ రూట్. బెస్ట్ రూటా? స్ట్రైట్ వెళ్ళి మెయిన్ రోడ్ కలిస్తే రైట్ సైడ్ తీసుకుంటే నెక్స్ట్ మామిడి కుదురు, పాసర్లపూడి కవర్ చేసుకుంటే బ్రిడ్జ్ వస్తుంది, గోదావరి బ్రిడ్జ్. తర్వాత లేకపోతే అటు నుంచి అయితే రాదా? అటు నుంచి అయినా వస్తుంది. మీరు మామిడి కుదురు స్కిప్ చేస్తారు అంటే కొంచెం రోడ్ అట్టే బాగుంటది అని చెప్పి మళ్ళీ ఇటు లెఫ్ట్ రోడ్ అటు లెఫ్ట్ కదా. లెఫ్ట్ తీసుకుంటే మీరు విల్ గో టు యానం. ఓకే, థ్యాంక్స్ అంకుల్. రైట్ రైట్, థాంక్యూ, సీ యు అగైన్. మళ్ళా వచ్చినప్పుడు కలుద్దాం. ఓకే, రైట్ రైట్. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఈరోజు అయితే ఫుడ్ ఇట్లా దొరికేసింది మనకి. ఇక రాముల వారి ప్రసాదం అని చెప్పేసి మనకైతే దొరికేస్తుంది కదా ఎట్లయినా. మనకు పానకం ఎట్లయినా దొరకలేదు. ఇటు వెళ్ళిపోతున్నాం మళ్ళా మనం బ్యాక్ సైడ్. మళ్ళా కొంచెం ప్రశాంతంగా అట్లా ఇటు వెళ్తే ఫుల్గా రోడ్డు కొంచెం ఇట్లనే బాగోదని చెప్పేసి మళ్ళీ ఇటు తీసుకున్నాను నేనైతే. ఇక మళ్ళీ ఎందుకు అని చెప్పి ఇంకా ఎదురా, అందుకని ముందు వెళ్ళమన్నాక బ్లాక్ స్కూటీ మీద. అన్న అయితే మనకి జ్యూస్ అనేది ఇచ్చిండు. జ్యూస్ డబ్బులు తీసుకోను అని చెప్పేసి అంటే మనమైతే ఒప్పుకోము కదా. నేను స్టార్ట్ అయింది హైదరాబాద్, ఊరు మనది రేపల్ల, తెనాలి దగ్గర. తెనాలి దగ్గర పుట్టింది ఇక్కడనే, కానీ మనం హైదరాబాద్లోనే మొత్తం ఉంది. ఇక స్టడీ మొత్తం అక్కడనే. ఇక మొత్తం ఇక హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసిన మొత్తము సౌత్ అయిపోయింది అన్న. ఇప్పుడు సౌత్ అయిపోయింది. సౌత్ అయిపోయి ఇప్పుడు ఇటు వెళ్తున్నా, యానం చూసుకొని ఒడిస్సా ఇటు వెస్ట్ సైడ్ వెళ్ళిపోతాయి. వెస్ట్ బెంగాల్ మొత్తం పైకి వెళ్ళిపోతా, అస్సాము అటు వెళ్ళిపోయి మొత్తం ఇక మళ్ళీ నార్త్ వెళ్ళి మళ్ళీ కిందకి దిగుతాం. మళ్ళీ ఆంధ్ర, మళ్ళీ తెలంగాణ, మళ్ళీ వస్తా. ఏమైందో ఈ అంకల్ అయితే ఎంత కూడా చెప్తుండే పైగా. మనకేమో యూటర్న్ తీసుకొని మనం ఫిల్లింగ్ సెంటర్లోకి వెళ్ళి మనమైతే ఇప్పుడు కొంచెం ఛార్జింగ్ పెట్టుకుని వెళ్దాము. మనమైతే అన్న వాళ్ళు అందరు చూసి నవ్వుతున్నారు. మరి నా పెట్రోల్ కాదన్నా. మేనేజర్ అంకుల్ ఇక్కడ మీరు లోపల ఛార్జింగ్ పెట్టుకోవాలి, అడుగుదామని. ఇదా బ్యాటరీ అన్న? ఎలక్ట్రిక్. అన్న కొంచెం ఆల్ ఇండియా రైడ్ చేస్తున్నాను. ఛార్జింగ్ పెట్టుకోవచ్చా కొంచెం వెహికల్ది? ఇది లో స్పీడ్ అన్న, 25 స్పీడ్ వెళ్తుంది కదా. మామూలుగా పాయింట్లో పెట్టుకోవచ్చు, రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది కదా. ఇదే మనకి నయారా పెట్రోల్ బంక్లో అయితే ఛార్జింగ్ పెట్టుకోనికి ఎలా అయితే వేసారు, మనమైతే ఛార్జింగ్ అయితే పెట్టేసినాము. ఇప్పుడు మనము కొంచెం ఇక్కడ ఛార్జింగ్ చేసుకుని మనమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి. ఎంత తొందరగా స్టార్ట్ అయిపోతానో, ఇక ఛార్జింగ్ ఎక్కితే స్టార్ట్ అయితే అయిపోతాను. ముందు అన్నిటికీ ఛార్జింగ్ అయితే పెట్టేసుకుంటాను ముందు ఇక్కడ. చలో లోపలేనా? థ్యాంక్స్ అన్న, కలిసి ఉంటుంది. రికార్డ్ చేస్తున్నాను అయితే రికార్డు.
అన్నా ఏమని తీసుకున్నారా? లేదన్నా, ఇప్పుడు వెళ్ళిన తర్వాత చూడాలి, చూస్తే ఇక. తింటారు మీరు? బాబా మామూలుగా అయితే లేదు హనుమంతుడిది. బాబా అనుకోకుండా చూసినాము, వెనకాల పోలీస్ చెకింగ్ అయితే నడుస్తుంది. ఇక మనల్ని ఆపితే పెద్ద తలనొప్పి. ఏంటి ఎక్కడి నుంచి ఏందని చెప్పేసి గంట సేపు మనల్ని అడుగుతారు. అందుకని ఇక మనమైతే ఆగకుండా ఇచ్చిగా వెళ్ళిపోతున్నాం. అయినా మన సైడ్ అయితే ఆపట్లేదు, లేదు అటు సైడ్ ఆపుతున్నారు. ఇక ఇది 4th బ్రిడ్జ్ మనం ఎక్కింది ఈరోజు. 4 బ్రిడ్జ్లు ఎక్కి అయితే యానం దగ్గరకు అయితే వచ్చేసినాం మనం. రాజీవ్ బీచ్ వే. వావ్, రాజీవ్ బీచ్ వే అంట. వా 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 బా మన శివయ్యది చూడండి ఒక్కసారి, అద్దరిపోయింది అనుకోండి. ఇక ముందు సూపర్ ఉంది ఇది. ఇక బీచ్ అయితే ఇదే అనుకుంటా. ఇక బీచ్ వ్యూ అయితే మామూలుగా అయితే లేదు. ఇక సూపర్ ఉంది. శివయ్యది అయితే మామూలుగా అయితే లేదు మన శివయ్య. ఫైనల్గా మనమైతే యానంకి అయితే వచ్చేసినాము. ఇక్కడ స్టే ఎక్కడ చేయాలి, ఇక్కడ ఏమేమి ప్లేసెస్ చూడాలి, అండ్ మనం ఇక్కడ ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.